ఇవాళ నువ్వు లేకపోయినా నీ పుట్టినరోజును మాత్రం ఈ అమ్మ మర్చిపోలేదురా. అవంతి నిన్ను ప్రతిసారి అపార్థం చేసుకుంటుంది. కానీ నాకు తెలుసు నువ్వు రిషి తిరిగొచ్చే రోజుని గుర్తుపెట్టుకుంటావని. బంగారం ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఈ రేగతల్లి ఎక్కడ చచ్చిందో. దీనికి లయ తక్కువ, బద్ధకం ఎక్కువ. లయబద్ధంగా చేయటం చచ్చినా రాదు. చెప్పండి మాస్టర్. ఎక్కడున్నావే? ఇక్కడే ఫ్లోర్ దగ్గరే ఉన్నాను మాస్టర్. బంగారం కోసారి ఫోన్ ఇవ్వు. మేఘమాల తను ఇంకా రాలేదు మాస్టర్. రాలేదా? వస్తుందిలే, దారిలో ఉండుంటుంది. నేనేమో ఈ లొకేషన్ లో ఇరుక్కుని చచ్చాను. ఇక్కడ హీరో నాకు స్టెప్పులు నేర్పిస్తున్నాడు. లేట్ అయ్యేలా ఉంది. బంగారం వచ్చేలోగా నువ్వు హీరోయిన్ తో ప్రాక్టీస్ చేస్తుండు. అలాగే మాస్టర్. అసలే లాస్ట్ కాల్ షీటు, అందులో పెద్ద హీరోయిన్ కూడాను. ఇవాళ బ్యాలెన్స్ పార్ట్ పూర్తిగా షూట్ చేయాలి. అలాగే అలాగే మాస్టర్. సర్లే, త్వరగా వెళ్ళి పని చూడు. సరే మాస్టర్. ఇవాళ మేఘమాల ప్లేస్ లోకి నేను, రేపు నా ప్లేస్ లోకి అది వెళ్ళిపోయేలా నేను చేస్తాను. మాస్టర్ దగ్గర దానికి తిట్లు, నాకు చప్పట్లు పడేలా చేయకపోతే నా పేరు రేఖే కాదు. ఇట్రా, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? మాకు ఏరే కాల్ సీట్లు ఉన్నాయి. రేపు ముంబైలో సల్మాన్ ఖాన్ తో డ్యూయట్ ఉంది. నీకా? నాకంటే మా బేబీకేగా. తొందరగా షూటింగ్ పూర్తి చేయండి అబ్బాయా. మేము ముంబై వెళ్ళే మనం పట్టుకోవాలి. అయిపోతుంది మేడం, డాన్స్ మాస్టర్ ఆగానే మొదలెట్టేస్తారు. ఇదిగో ఇలా ఎయిటింగ్లు అయ్యి చేయడానికి మా బేబీ ఏమైనా చిన్న సెతకా హీరోయిన్ కాదు, పెద్ద హీరోయిన్. అవునా? మొన్న ఇంటర్వ్యూలో ఇంకా స్వీట్ 16 అన్నారు. నేను చెప్పేది వయసు కదే అనుభవాలా? ఇదిగో అడ్డదిడ్డంగా మాట్లాడడం మానేసి షూటింగ్ తొందరగా చేయమని చెప్పు మీ డైరెక్టర్ కి. నేను చెప్పానని చెప్పు. బేబీకి 12 అవుతే నీరసం వస్తుంది, డాన్స్ చేయలేదు. ఎలా? నమస్తే మేడం. నమస్కారం. నమస్కారం. తనిష్క గారిని ఇంటర్వ్యూ చేయాలండి. చేసుకోండి, చెప్తా. తనిష్క గారినండి, మిమ్మల్ని కాదు. నాకు తెలియనే ఉన్నాయి మా బేబీ దగ్గర. నన్ను అడిగితే మా బేబీని అడిగినట్టే. తనిష్క గారి ఫేవరెట్ డ్రెస్ ఏంటి? సారీ. అదేంటమ్మా సారీ చెప్తున్నారు? అయ్యో సారీ కాదయ్యా, చీర చీర చీరయ్యా. మాకు సాంప్రదాయం అంటే చాలా ఇష్టం. కనపట్లా? ఆవిడ ఫేవరెట్ సినిమా? పాలెం హార్బరు. పాలెం హార్బరా? అదేం సినిమా? అయ్యో హార్బర్ అయ్యా, సిప్పులు వస్తాయి. వైజాగ్ లో లేదు. ఇంగ్లీష్ సినిమాలు నీకు తెలియదు అనుకుంటలే అయ్యా, నువ్వు చూడవా? ఓహో, పెరల్ హార్బరా? మరి ఫేవరెట్ డిష్? డిస్సా? ఏ సిప్పులైనా తినేస్తాం, దానికేటి? అది కాదమ్మా, ఆవిడకి ఇష్టమైన కూర కర్రీ. కర్రీయా? ఫిష్ కర్రీ. ఏంటయ్యా అన్నిటికట్టా ఆశ్చర్యపోతావు? ఫిష్ అంటే కొర్రమేను, తెలీదా నీకు? ఓ ఫిష్ కర్రీనా? ఇంకా అదిగో బేబీ వచ్చేసింది. లంచ్ టైం అయింది, ఇంకెళ్ళండి అయ్యా.
నమస్కారం మేడం. నమస్కారం. ఓకే ఇట్స్ ఎనఫ్. మేడం ఏంటి బిస్కెట్లా? ఎల్లి మామిడిపళ్ళు రసం తీసుకురా. ఏంటి అట్ట కింద మీద చూస్తావు? మా బేబీకి ఎల్లు ఎల్లమంటుంటే బేబీ. మమ్మీ ఇంకా ఎంతసేపు? ఇదిగో అబ్బాయా ఇట్రా. రేపు కేరళలో మా బేబీకి మోహన్ లాల్ తో షూటింగ్ అని చెప్పానా? సల్మాన్ ఖాన్ తో ముంబైలో అన్నారు. అది మధ్యాహ్నంలే అయ్యా. ఎల్లు తొందరగా మొదలు పెట్టమని చెప్పు. బేబీ 12 అయితే ఆకలికి ఆగలేదు. చూడు అప్పుడే అలా వాడిపోతుందో బేబీ. బేబీ మమ్మీ అదిగోమ్మా ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు. ఇదిగో చెప్పు మేడం. బేబీ కదరా నాకు. మీకోసమే ఎదురు చూస్తున్నాం. నమస్కారం. నమస్తే సార్. హాయ్. నమస్తే అండి. నమస్తే. ఎల్లుండి బేబీ బర్త్డే. ఈజ్ ఇట్? ఓ వి విల్ సెలబ్రేట్ తని. థ్యాంక్ యూ సార్. షాపింగ్ చేయాలి, దుబాయ్ వెళ్ళాలి. కొంచెం అర్లీగా పంపిస్తే. మామూలుగా అందరూ షాపింగ్ అంటే ఏ జీవీకేకో సిటీ సెంటర్ కో వెళ్తారు. మీరు షాపింగ్ అంటే దుబాయ్ వెళ్తారా? అయ్యో మన మా ఇచ్చరికి అయిపోతే రాత్రి సింగపూర్ వెళ్ళి పొద్దునే రాలా? మా బేబీ అన్ని అంతే. టీ కప్పు పగిలిపోతే చైనా వెళ్ళి. మా బేబీకి గొప్పలు చెప్పుకోవటం ఇష్టం ఉండదు సారు. మీరు బేబీ బర్త్డేకి షాపింగ్ కి. అయ్యో నేను ఏర్పాటు చేస్తానమ్మా. అదెంత పని? మీరు వెళ్ళి కూర్చోండి, నేను మళ్ళీ వస్తాను. అలాగే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. మమ్మీ ఇదిగో అబ్బాయా ఎంతసేపు? అయిపోయింది మేడం, ఇప్పుడే ఫోన్ చేస్తా. ఏంటి చేసేది? అవతల ధనుసు బేబీకి ఫోన్ చేస్తున్నాడు. అయ్యో మాస్టర్ కాల్ చేశారు. డ్రైవింగ్ లో ఉండి చూసుకోలేదు. హలో బంగారం, ఇందాక నాకు కాల్ చేశాను. సారీ మాస్టర్, అప్పుడు డ్రైవింగ్ లో ఉన్నాను. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరాను. వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఆ తనిష్కకి డాన్స్ ప్రాక్టీస్ చేయించు. అసలే వాళ్ళమ్మ తింగద్ది, కాస్త జాగ్రత్త. అలాగే మాస్టర్. అయినా నువ్వు వస్తే చెప్పమని ఆ రిటర్న్ తక్కువ రేఖకి చెప్పాని. వెళ్ళి కలు. ఓకే మాస్టర్. బాయ్ మాస్టర్. బాయ్ బంగారం. మేఘమాల, ఇవాళ నువ్వు ఎలా డాన్స్ చేస్తావో నేను చూస్తాను.
ముందు కట్టు కట్టుకోండి. ఇప్పటికే ఆలస్యం అయిపోతుందని ఆ బేబీ మదర్ నన్ను టార్చర్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఎలా? మాస్టర్ కూడా త్వరగా రిహార్సల్స్ మొదలు పెట్టండి, హీరోయిన్ ఊరెళ్ళాలంట అని ఫోన్ చేసి చెప్పారు. పద రండి. అయ్యో జాగ్రత్త అండి, జాగ్రత్తగా కూర్చోండి మేడం. ఈ కాల్తో ఎలా నేర్పిస్తారు చెప్పండి? మాస్టర్ గారు ఏమనుకుంటారో. ఇక ఒకటే మార్గం. ఏంటి మేడం అది? పోనీ రేఖతో మొదలు పెట్టిస్తే? అయ్యో మేఘమాల, ఏంటి ఇలా కూర్చున్నావు? కాలికి కట్టేంటి? నా కాళ్ళు గాజు పెంకు గుచ్చుకుంది, నేను డాన్స్ చేయలేను. అయినా అంత అశ్రద్ధగా ఎలా ఉన్నావు మేఘ? అబ్బే తనే వెళ్ళి శ్రద్ధగా గుచ్చుకుంది. ఓ పక్క టైం లేదంటుంటే నువ్వు నీ సుత్తి ప్రశ్నలు. సరే, నేను మాస్టర్కి ఫోన్ చేసి చెప్తానులే. నువ్వు తనిష్క మేడంకి స్టెప్స్ నేర్పించు, సరేనా? సరే, నువ్వు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఓకే, నేను వెళ్తా. సరే మేఘ, పద పద, ఓకే. అక్కడ బేబీ బదులు మమ్మీ డాన్స్ ఆడేస్తుంది. త్వరగా పద. ఓకే మరి నేను వెళ్తాను. Like this. I can't do. Come on, do it. You can do. My feet are paining. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. అయ్యో నీ కాలికి గాయమైంది కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, రిలాక్స్. కమ్.
నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. కూర్చోండి సార్. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే టేక్ చేద్దాం. కెమెరా సౌండ్ యాక్షన్. Wow, well done. Congrats. Okay, bye. రా వెళ్దాం. నువ్వు పద, నేను వస్తాను. సరే. మేడం, నేను ఇందాక మీ రూమ్ లోకి వచ్చేసరికి బాటిల్ పగలు కొడుతున్న రేఖను చూశాను. ఇది తన పనే. అవునా? రేఖ కావాలనే ఆ గాజు పెంకులు అక్కడ పడేసిందా? అవునండి. సరేలే, ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు. నేను మాట్లాడతానులే. కంప్లైంట్ ఇవ్వండి మేడం, వదిలేస్తే ఎలా? ఇప్పుడు ఏమైందని? అంతా బానే ఉందిగా. నువ్వెళ్ళు, రేఖ నేను అడుగుతాను.